On the 6th of June 2025, an important step towards sustainable farming and climate action was taken in Kalagalla village, Kuderu Mandal, Anantapuramu district. An orientation program on agroforestry and carbon farming was conducted at the RDT school, with the participation of 65 enthusiastic farmers from Kalagalla and neighboring villages. Organized by Mr. Kiran and Ms. Lavanya, and supported by Setrees Environmental Trust and NFCs, the session was led by the expert team from Hans, Guti. భూమిలోకి అడవి చెట్లు నాటి అడవి వాతావరణాన్ని ఇక్కడ తీసుకొస్తున్నాం. అడవి వాతావరణాన్ని సేన్లోకి తీసుకొస్తున్నాం. దాన్నే అగ్రో ఫారెస్ట్రీ అంటారు. అడవి చెట్లు ఏంటంటే ఒక పార ఆకాంతరం ఆపేసి ఎండకి అప్పుడే పూత పెట్టి అప్పుడే కాస్తాయి. ఒకే ఖాత కాస్తాయి. మనిషి మీద రైతు మీద ఆధారపడవు. నీ జోబీ కల్లా చూడవు, నీ ఫోన్ పే కల్లా చూడవు. అర్థమైందా? క్లియర్ ఆగాదా? Farmers were introduced to agroforestry models, drought-resilient tree species, and the long-term economic and ecological benefits of tree-based farming. A key highlight was the carbon farming agreement, which ensures land and crop ownership remains fully with the farmers, while offering potential income through carbon credits over a 20-year period. ఇట్లా బ్రాంచ్ గిన రాకపోతే, పక్క కొమ్మలు రాకపోతే బుడం తొందరగా లావు అవుతుంది. మీరు కొమ్మలు గిన పెట్టారు అనుకోండి, బుడం లావు కాదు. బుడం 3 అడుగులు వస్తే 5 అడుగుల హైట్ ఉంటే ₹1,00,000 ఉంది ఇప్పుడు రేటు. మరి మనము 15 అడుగులు పెంచాలంటున్నాం కనీసం. ఎన్ని లక్షలు వస్తుంది ఒక చెట్టుకి? 3 లక్షలు. ఒకవేళ నీ సేన్ చెట్టుగా 100 చెట్లు ఉంటే. Interactive discussions addressed practical concerns, like water availability, suitable crops, and integration with government schemes. With strong farmer interest and local leadership, this program marks a new beginning in building climate-resilient agriculture across the region. Together, through agroforestry and community action, we are planting the seeds for a greener, more secure future. కుడేరు మండలం ఈ సంస్థ సెట్ ఇచ్చిన ద్వారా మా ఊర్లో 9 మంది సభ్యులు తెచ్చుకున్నాం. 9 మందికి గాను కొంతమంది సరిగా ఏమో బతకలేదంటున్నారు. మావైతే 100కి 3-2 కాటికి ఎక్కువ పోలా. చిన్ని చెట్లు బాగా బతికినాయి. వాడు మొక్కలు పోయినాయి 100కి 5-6 అట్లా. టెంకాయ చెట్లు అన్నీ బతికినాయి, బాగున్నాయి. మా కుడేరు మండలం మొరట్లు 3వ కాలనీ. మాది నా పేరు అంజనీ కుమారు. నాకు 2 ఎకరాలకి మహాగని తెరచంద్రము ఇచ్చినారు. టెంకాయ చెట్లు కూడా ఇచ్చినారు. సీనా చెట్లు అయితే షిరిడి సాయిబాబా అని ఆయన నర్సరీలో తెచ్చినాము. అవి చాలా చనిపోయినాయి నేత మొక్కలు ఇచ్చి. దానివల్ల మాకు సార్ వాళ్ళు మళ్ళీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఇదివరకు బాగా సాయం చేసినారు. మళ్ళీ అవి సాగు చెట్లు ఇస్తారని మేము కోరుకుంటున్నాము. నా పేరు కృష్ణయ్య. మొక్కలు ఇచ్చినారు, మహాగని ఇచ్చినారు, ఎర్రచంద్రం ఇచ్చినారు. మొక్కలు సాగు మొక్కలు ఇస్తామంటున్నారు. అన్ని పరిహారాలు బాగానే ఉన్నాయి. బాగా చేసుకొని డెవలప్మెంట్ వల్లనే ఆ రోజున వచ్చింది ఊర్లో. కానీ కొన్ని చనిపోయినాయి, కొంతమంది బాధపడుతున్నారు. అంత చనిపోయినట్టు వెనకాసారి ఇచ్చినట్టు పోయినాయి ఎక్కువ శాతం. నమస్కారం, నా పేరు లచ్చిందేవి, కలగల్ల, కుడేరు మండలం. ఏదో సారాల్లో మాకు చెట్లు ఇచ్చినారు. ఉపయోగాలు ఇచ్చిన దానికి కొన్ని చెట్లు చనిపోయినాయి, నేత చెట్లు అయ్యి. ఇప్పుడు మళ్ళీ ఇవ్వాలని సారాలు కోరుకుంటున్నాం.